రాష్ట్రంలో బస్ పాస్ రేట్లను పెంచింది ఆర్టీసీ. పెంచిన రేట్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. బస్ పాస్ రేట్లను 20% పైగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. ప్రస్తుతం 1150 రూపాయలున్న ఆర్డినరీ బస్ పాస్ ధర 1400కు పెరిగింది. రాష్ట్రంలో బస్ పాస్ రేట్లను పెంచింది ఆర్టీసీ. పెంచిన రేట్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. బస్ పాస్ రేట్లను 20% పైగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. ప్రస్తుతం 1150 రూపాయలున్న ఆర్డినరీ బస్ పాస్ ధర 1400కు పెరిగింది. రాష్ట్రంలో బస్ పాస్ రేట్లను పెంచింది ఆర్టీసీ. పెంచిన రేట్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. బస్ పాస్ రేట్లను 20% పైగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. ప్రస్తుతం 1150 రూపాయలున్న ఆర్డినరీ బస్ పాస్ ధర 1400కు పెరిగింది. రైటిక ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీల పెంపుపై మరిన్ని డీటెయిల్స్ హరిత ఫోన్ లైన్ లో అందిస్తారు. హరిత, ఏ బస్ పాస్లపై ఎంతెంత ఛార్జీ పెరిగింది? జ్యోతి, ఆర్టీసీలో కొత్తగా పెరిగిన ఈ బస్ పాస్ రేట్లు అయితే 6 తారీఖు నుంచి అమలు అవుతూ వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి దాదాపు 20% బస్ పాస్ రేట్లని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు రానుదంతా కూడా విద్యా సంవత్సరం స్టార్ట్ కాబోతుంది కాబట్టి స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళే వారిపైన ఈ ప్రభావం పడబోతుంది. ముఖ్యంగా 20% అంటే మనకు ప్రస్తుతం ఏదైతే ఆర్డినరీ బస్సుల్లో 1500 ఉన్న ఛార్జీలు ఇప్పుడు 1400కు పెరగా, ఇటు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు అవి దానికి సంబంధించి 1300 నుంచి 1600కు పెంచారు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా సిటీ గ్రేటర్ పరిధిలో ఎక్కువగా మెట్రో డీలక్స్ బస్సులను ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసి కొత్త బస్సులన్నీ కూడా డీలక్స్ బస్సులే తిరుగుతున్నాయి కాబట్టి దాంట్లో 1450 ఉన్న మంత్లీ పాస్ ఇప్పుడు 1800కు చేరింది. ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గ్రీన్ మెట్రో ఏసీ పాస్ల పైన కూడా ఈ కనిపించబోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రోజువారీ 20 లక్షలకు పైగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులకు అందించుకుంటున్నారు. అయితే ఈ పెరిగిన కొత్త తారీఖు నుంచి కూడా అమలు సంబంధించి ఇప్పటికే మనకు మహాలక్ష్మి స్కీమ్ నేపథ్యంలో ఇటు ఆర్టీసీకి కూడా కొంత ఆదాయం పైన ప్రభావం పడడంతో ఇటు బస్ పాసులు రెగ్యులర్ గా వినియోగించే వాళ్లకు, కాంబినేషన్ పాస్ తీసుకునే వాళ్లకు ఈ బస్ పాసుల ధరలు కొంత అధికం కాబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఎవరైతే తీసుకుంటారో దానిపైన ఈ కొత్త ధరలు అయితే అమలు కాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే స్టూడెంట్ బస్ పాసులు కావచ్చు, రెగ్యులర్ గా తిరిగే బస్ పాసుల పైన ఈ ప్రభావం ఉండబోతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఈ డిస్కౌంట్ వల్ల కూడా ఆర్టీసీకి ఆదాయం తగ్గుతోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఎక్కువగా ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తుంటారు. దాదాపు 22 లక్షలు ప్రతిరోజు ఈ సేవలను వినియోగించుకుంటారు. కాబట్టి అలాంటి వారికి ఈ కొంత ఈ మెట్రో పాస్లకు సంబంధించి కావచ్చు, ఆర్డినరీ డీలక్స్ పాస్ ఛార్జీలు ఇటు ప్రభావం పడబోతుంది. అయితే ఆర్టీసీ కొంత మేర లాభం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంత మహాలక్ష్మి ఉచిత స్కీమ్ వల్ల ఆర్టీసీకి ఆదాయం తగ్గుతూ ఉంటుంది. ఇటు మనకు పుష్పకు ఏసీ బస్సులు కావచ్చు, ఏసీ సంబంధించిన గ్రీన్ మెట్రో లగ్జరీ కొత్త బస్సులు, అట్లాగే మెట్రో డీలక్స్ బస్సులు కొత్తగా ఇంట్రొడ్యూస్ మహాలక్ష్మి ఫ్రీ వర్తించని బస్సుల పైన ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. పెరిగి మరోపక్క మెట్రో ఛార్జ్ కూడా కొంత ప్రయాణికుల మీద భారం పడుతుంది. ఇప్పుడు కొత్తగా ఆర్టీసీ బస్సుల పైన కూడా ఈ బస్ పాసుల సంబంధించిన 20% రేట్లను పెంచుతూ అయితే ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ గా అయితే ఈ విద్యా సంవత్సరం ఎవరైతే కొత్తగా బస్ పాసులు తీసుకుంటారో దానికి సంబంధించి స్టూడెంట్స్ కావచ్చు, రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వారిపైన 20% అధిక రేట్లు అయితే పడబోతున్నాయి. జ్యోతి.